నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. నేను సహస్ర. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. అయితే ఈ రోజు ప్రముఖ కొంతమంది నాయకులంతా కూడా ఈ రోజు గాంధీ భవన్ కి రావడం జరిగింది. అయితే అందాల పోటీల విషయంలో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఒకవైపు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటి మీద దృష్టి పెట్టట్లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆ అందాల పోటీల మీద ఎక్కువ దృష్టి పెట్టి వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని చాలా వ్యతిరేకత అతని మీద రావడం చూస్తున్నాము. అయితే ఎందుకు అసలు 6 గ్యారెంటీల విషయాలు పక్కన పెట్టేశారు, అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగపడేవి ఏమి చేయట్లేదు అనేసి ఆ అపవాదం అయితే అప్పుడు తన మీద ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతం గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడతారు ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళతో మాట్లాడదాం రండి. సన్న బియ్యం ఇస్తున్నారు, దొడ్డు బియ్యం నుంచి బయటికి వచ్చి ప్రజలందరూ సన్న బియ్యం తింటున్నారు అంటున్నారు. రైతులకు చాలా మంచి జరిగిందని అంటున్నారు. మరి మన దగ్గర ఇప్పుడు ఒక రైతు ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగా న్యాయం చేసిందో లేదో అడుగుదాం. నమస్తే అన్న. నమస్తే సార్. నమస్తే సారు. కాంగ్రెస్ మంచి పని చేస్తుందిలే, సన్న బియ్యం ఇస్తారు. అవునా? అవునమ్మా. ఏ ఊరండి మీది? మాది గద్వాలమ్మా. గద్వాల. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకే 3 ఎకరాలు ఉందమ్మా. 3 ఎకరాల నుంచి ఉంది. అలా కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా మీకు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వమే నచ్చేది. ఎందుకని? ఉద్యోగాలు ఇచ్చేదే సంఘము బాగా. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేరే లేనోళ్ళకి మళ్ళీ కూడా ఉద్యోగాలు ఇస్తారు. మీకు రైతు బంధు కరెక్ట్ వస్తుందా? వచ్చి లేదు, వస్తుందిలే అమ్మా, వస్తుంది రైతు బంధు. ఓకే, అంటే టైం కి అన్ని కరెక్ట్ ఇస్తున్నారా? అన్ని కరెక్ట్ ఇస్తాను. రేషన్ షాప్ లో మీకు సన్న బియ్యం ఇస్తున్నారా? ఇస్తారమ్మా, సన్న బియ్యం ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, రైతులు అయితే మాకు అన్ని కరెక్ట్ గా వస్తున్నాయని అయితే చెప్తున్నారు. మరి చూద్దాం. మహిళలకి కూడా పథకాలు అయితే, గ్యారంటీ పథకాలు అయితే ఉన్నాయని అన్నారు. ఆ గృహలక్ష్మి పథకం ఒకటి మనం చూస్తే ఉన్నాం. మహిళలకు సంబంధించి ఉచితంగా బస్సు అయితే మహిళలందరికీ ఇవ్వడం మనం చూసాము. సో మహిళలకు నిజంగానే పథకాలన్నీ చేరువైతున్నాయో లేదో కూడా మాట్లాడదాం. కొంతమంది మహిళలు కూడా మన ఛానల్ ద్వారా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు చంద్రకళ, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. సిరిసిల్ల నుంచి వస్తున్నారా? అవునండి. సో చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు మేలు జరిగింది అనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, మహిళల పార్టీ. మహిళలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే కాదు, ఇందిరమ్మ నుండి, ఫస్ట్ నుండి, రాజశేఖర రెడ్డి అప్పటి నుండి కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ, మరి ఇప్పుడు రేవంత్ అన్న సర్కార్ లో కూడా మరి 6 గ్యారెంటీలతోనే 6 గ్యారెంటీలు కూడా మహిళలకు బెనిఫిట్ అయ్యే విధంగా ఉన్నాయి. కాబట్టి మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. రేపటి నిన్నటి సన్న బియ్యమే కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి, 200 యూనిట్ల కరెంటే కానివ్వండి, 500లకు సిలిండర్ కానివ్వండి, అవన్నీ మహిళలకే ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మహిళలు నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది. కానీ గృహలక్ష్మి పథకం ఇంకా రాలేదు, మహిళలను వాపోతున్నారు కదా. అంటే ఇప్పుడు తెలంగాణలో పరిస్థితులు అందరికీ తెలుసు. మరి వాళ్ళు చేసిన అప్పుల కుప్పకు మరి ఆ గృహలక్ష్మి పథకం చేసే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. కాబట్టి కొంచెం ఓపిక పడితే కూడా అది కూడా త్వరలోనే అవుతుంది. అయితే ఇంకొకటి మేడం, అంటే లాస్ట్ టైం కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి అయితే అందరికి ఇవ్వడం జరిగింది, మహిళలకు ముఖ్యంగా. సో ఈసారి కళ్యాణ పథకం తీసేశారు, కళ్యాణ లక్ష్మి పథకం తీసేశారు. కానీ తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఇచ్చిన మాట నిజమే, తులం బంగారం అన్న మాట. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి చూసి తెలంగాణ కళ్యాణ లక్ష్మి కంటిన్యూ అవుతుంది. తులం బంగారం అన్నది ఇంకా కంటిన్యూ కాలేదు. కాబట్టి అది కూడా కొద్దిగా సర్దుబాటు చేసుకున్నాక అది కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న తప్పకుండా అమలు చేస్తారని మేము ఆశిస్తున్నాం.